భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 2 ఎపిసోడ్ 12 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఎపిసోడ్లు అన్నింటిలో ఎపిసోడ్ 12 అనేది చాలా చాలా ముఖ్యమైన ఎపిసోడ్ అని నాకు చదివిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క క్యారెక్టరు ఎలా ప్రవర్తించింది, ఆ ప్రవర్తన వెనకాల ఉన్న వారి యొక్క ఉద్దేశం ఏమిటి, వాళ్ళ యొక్క ఉద్దేశాల ద్వారా వారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అని మనం నిర్ధారించుకున్నామో అది కేవలం సగం వరకే మనం నిర్ధారించుకున్నాం. ఒక్క రోర్కు మినహాయించి, ఒక్క రోర్కు తప్పించి ఏ వ్యక్తి ఎలాంటి వాడు అనేది 100కు 100% మనకి స్పష్టత కనపడలేదు. కానీ ఎపిసోడ్ 12లో మొత్తం స్పష్టత మనకి కనపడుతుంది. ఎందుకంటే ఎపిసోడ్ 12లో సంతరించుకున్న పరిణామాలు, జరిగిన పరిస్థితులను బట్టి చాలా స్పష్టంగా క్లియర్గా ఇప్పటి వరకు ఏ క్యారెక్టర్ ఎందుకు ఎట్లా ప్రవర్తించింది, ఆ ప్రవర్తన వెనకాల ఉన్న వారి లోపల ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఎపిసోడ్ 12 అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో మొదలు పెడతాం. అనుకున్నట్టుగానే స్టోడర్డ్ ద హ్యూమన్ స్పిరిట్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ అనే ఆలయాన్ని హోవార్డ్ రోర్కు పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత ఆ కబురు అంది విదేశాల యాత్ర పూర్తి చేసుకొని స్టోడర్డ్ సిటీకి వస్తాడు. సిటీకి వచ్చి రాగానే టూహీ కలుస్తాడు. టూహీ కలిసి టూహీ ఏ ప్రణాళిక ప్రకారం అయితే రోర్కు ఆ బిల్డింగ్ అప్పగించాడో అదే ప్రణాళికని తాను ఎగ్జిక్యూట్ చేయటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే స్టోడర్డ్ రాగానే స్టోడర్డ్ యొక్క మనసులో దురభిప్రాయం ఎలా కలగాలి, తనలో దురభిప్రాయాన్ని కలిగించడానికి ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది ఎల్స్వర్త్ ఎం టూహీ ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చి రాగానే తన యొక్క ఆలోచనల్ని చెప్పడం మొదలు పెడతాడు. స్టోడర్ట్, మనం అనుకున్నట్టుగా ఆలయాన్ని మనం రోర్కుకి ఇచ్చాము. రోర్కు దాన్ని సరిగ్గా కడతాడు అని నేను ఆశించాను, కానీ కట్టలేదు. సో చాలా వ్యతిరేకత వచ్చింది. కొంతమంది ప్రముఖుల్ని తీసుకెళ్ళి దాన్ని నేను చూపించాను. వాళ్ళందరూ ఒక ఆలయం మధ్యలో ఒక నగ్నమైన శిల్పం ఏమిటి, ఇది ఇలా ఉంటే ఆలయ వ్యవస్థ మొత్తానికి ఇది అవమానకరం కాదా అని ప్రశ్నించారు. అలాగే ఆలయంలో ఉండే కొన్ని విగ్రహాలు చాలా అందవికారంగా భయంకరంగా ఉన్నాయి. ఇవి మానవ జాతి మొత్తాన్ని అసహించుకునే స్థాయిలో ఉన్నాయి. ఒక ఆలయం అనేది అసలు ఇలా ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా అని విమర్శించారు అని చెప్తాడు. దానికి స్టోడర్డ్ అంగీకరించి స్టోడర్డ్ కూడా ఆలయం దగ్గరికి వెళ్ళి చూస్తాడు. చూసిన తర్వాత ఎల్స్వర్త్ ఎం టూహీ చెప్పిన అభిప్రాయాన్ని అంగీకరించి ఏదో తప్పు చేసిన వాడిలాగా మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి ఒక ప్రశ్న వేస్తాడు ఎల్స్వర్త్ ఎం టూహీకి. స్టోడర్ట్, ఓకేనండి నేను అంగీకరించాను, కానీ మీరు ఎందుకు రోర్కు తను బాగా కడతాడని మీరే కదా నన్ను ఒప్పించి అతనికి ఇప్పించారు ఈ ఆలయాన్ని అంటాడు. అప్పుడు ఎల్స్వర్త్ ఎం టూహీ చెప్పిన సమాధానం ఏమిటంటే, ఇక్కడ చెప్తాడు అసలైన సమాధానం. తన యొక్క దురభిప్రాయం మొత్తం ఇక్కడ అర్థమవుతుంది. నేను తను బాగా కడతాడు అని ఆశించాను. నేను అలా ఆశించడానికి అప్పటి వరకు అతను కట్టిన కొన్ని బిల్డింగ్స్ని నేను సాక్ష్యంగా తీసుకొని, ఆ బిల్డింగ్స్ అతను కట్టిన విధానాన్ని నేను పరిగణలోకి తీసుకొని అతను బాగా కడతాడు అని ఆశించాను. కానీ అతను సరిగ్గా కట్టలేదు. అతను సరిగ్గా కట్టలేకపోవడానికి కారణం ఏమిటో నీకు తెలుసుకోవాలని ఉందా మిస్టర్ స్టోడర్ట్ అని అడుగుతాడు. చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది అంటాడు. ఏ మనిషి యొక్క మొత్తం ప్లాన్ని, ఏ మనిషి యొక్క మొత్తం లక్ష్యాన్ని తలకిందులు చేసే శక్తి ఒక్క శక్తికి ఉంది. ఆ శక్తి ఏంటో నీకు తెలుసా? ఆ శక్తి ఎవరో కాదు, దేవుడు. దేవుడే ఈ ఆలయాన్ని సరిగ్గా కట్టకుండా, దేవుడే ఈ ఆలయ నిర్మాణం సరిగ్గా పూర్తవ్వకుండా ఇలా అయ్యేలా చేశాడు. ఎందుకు అంటే దేవుడికి గుడి కట్టగల యోగ్యుడివి నువ్వు కాదని దేవుడి యొక్క నిర్ణయం అని చెప్తాడు. అసలు ఇది ఎలా ఉందంటే ఒక మనిషిని డిమారలైజ్ చేయటం అనమాట. నువ్వు దేవుడికి గుడి కట్టాలని నిర్ణయించుకున్నావు, కానీ దేవుడికి గుడి కట్టగల యోగ్యత నీలో లేదు. నువ్వు ఎంత చెడ్డ పనులు చేశావో, నువ్వు ఎంత చెడ్డ వ్యక్తివో, చరిత్రకి తెలియని ఎన్నో చీకటి కోణాలు నీలో ఉన్నాయో అవన్నీ దేవుడికి తెలుసు. నన్ను మోసం చేయగలవు, సమాజాన్ని మోసం చేయగలవు, కానీ దేవుడిని నువ్వు ఎప్పటికీ మోసం చేయలేవు. అందుకోసమే దేవుడికి గుడి కట్టడానికి నువ్వు యోగ్యుడివి కాదు అని దేవుడు ఇది నిరూపణ చేసినట్టుగా ఉంది అంటాడు. సో ఎప్పుడైతే ఒక మనిషిని నువ్వు డిమోరలైజ్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావో ఆ మనిషి చాలా లోగా ఫీల్ అయిపోయి
చాలా దిగాలు పడిపోయి ఇంకా పోరాడే సత్తు అతనిలో ఉండదు. తన మీద తానే అనుమానం వచ్చేస్తుంది. ఎప్పుడైతే తన మీద తనకు అనుమానం వస్తుందో అప్పుడు మొత్తం నిరాయుధుడైపోయి తన మీద తానకే నమ్మకం లేని వ్యక్తి ఎదుటి వ్యక్తి ముందు చేతులు జోడించి ప్రాధేయపడటం మొదలు పెడతాడు. ఇదే ఇలా అవ్వాలనే ఎలిజబెత్ ఎం టూహీ యొక్క ప్రణాళిక. సో అనుకున్నట్టుగానే స్టోడర్డ్ ఇమీడియట్గా ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టూహీ గారు అని అడుగుతాడు. నాకు చాలా భయంగా ఉంది, ప్రజలు నన్ను ఏమైనా దుర్మార్గుణ్ణని, నేను చాలా అవినీతిపరుణ్ణని, ఒక ఆలయాన్ని కట్టడం కోసం నేను చేపట్టిన ఈ పని ప్రజల్లోకి ఇంత అవమానకరంగా నన్ను తీసుకెళ్తుందని, ఈ ఆలయ కట్టడం అనేది ఇంత దుర్మార్గం జరిగింది కాబట్టి ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు అని ప్రజలందరూ ప్రశ్నిస్తే వాళ్ళ ప్రశ్న అన్నిటికీ జవాబు మిస్టర్ స్టోడర్డ్ అనే పేరు వినపడితే నా కీర్తి, నా పరువు ఏం కావాలి అని భయాందోళనకి గురయ్యి నీకు చేతులెచ్చి జోడించి అడుగుతున్నాను, ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి అని అంటాడు. ఇక్కడ మొదలు పెడతాడు గేము ఎలిజబెత్ ఎం టూహీ. రోర్క్ మీద కేసు పెట్టి అంటాడు, నేను ఏదైతే ఆలయం కట్టించాలి అని రోర్కుకి నేను కాంట్రాక్ట్ ఇచ్చానో ఆ ఆలయం నేను అనుకున్న రీతిలో కట్టకపోగా దానిని చాలా అవమానకరంగా కట్టాడు. ఈ అవమానకరంగా కట్టినందుకు ప్రజల్లో నాకు చెడ్డ పేరు వచ్చింది, నా పరువు మీద చాలా నష్టం కలిగింది నా పరువుకి. సో ఖచ్చితంగా నేను ఖర్చు పెట్టిన డబ్బుకి నేను ప్రజల్లో కోల్పోతున్న ఈ నా యొక్క ప్రెస్టేజ్కి ఖచ్చితంగా ఇతను నష్టపరిహారం చెల్లించాలి. సో అందుకోసం రూపంలో, డైరెక్షన్స్ రూపంలో వాటన్నిటిని నేను మార్పులు చేస్తాను, వాటన్నిటికీ నేను మాడిఫికేషన్ చేస్తాను. ఆ మాడిఫికేషన్ చేయడానికి నాకు నష్టపరిహారం కావాలి అని నువ్వు కోర్టులో కేసు వెయ్యి అంటాడు. అనుకున్నట్టుగానే స్టోడర్డ్ రోర్క్ మీద కేసు వేస్తాడు. వాళ్ళ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. రోర్క్ మీద ఎప్పుడైతే కేసు పెడతాడో అది ప్రజలందరికీ తెలిసిపోతుంది. అనుకున్నట్టుగానే డొమినిక్ ఫ్రాంకన్కి కూడా అర్థమైపోతుంది. డొమినిక్ ఫ్రాంకన్కి అర్థమై డొమినిక్ ఫ్రాంకన్ న్యూస్ పేపర్లో చదువుతూ ఉండగానే వస్తాడు ఎలిజబెత్ ఎం టూహీ డొమినిక్ ఫ్రాంకన్ దగ్గరకు వస్తాడు. వచ్చి, చూసావా, దిస్ ఈజ్ వాట్ మీ, అర్థమైందా నేనంటే ఏంటో, నేను చాలా తెలివి తక్కువ వాడినిగా, నేను ఏది పసిగట్టలేని వాడిగా నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు, ఇప్పుడు అర్థమైందా అని అంటే డొమినిక్ ఫ్రాంకన్ చాలా మౌనంగా ఉండి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనేది పక్కన పెట్టు, నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావు కదా, ఇప్పుడు అర్థమైందా, సమాజంలో ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఒకటి మీద మనం గెలవాలి అంటే తర్కంతోనే గెలవాలి. కానీ మీరు ఇది చేస్తున్నంత అర్ధరహితం. అంటే ఎస్, నేను చేస్తున్నంత అర్థం లేనిదే, కానీ ఏవైతే అర్థం లేని విషయాలు ఉంటాయో ఆ అర్థం లేని విషయాల మీదే ప్రజల ఫోకస్ అంతా ఉంటుంది. ఆ అర్థం లేని విషయాల మీదే ప్రజల యొక్క ఏకాగ్రత అంతా ఉంటుంది. ఆ అర్థం లేని విషయాల్ని ప్రజలు చాలా బలంగా తీసుకుంటారు. దాన్నే ఆయుధంగా చేసుకొని నేను గెలవటం ఇప్పుడు మొదలుపెట్టాను. రోర్క్ చాలా చెడ్డ ఆర్కిటెక్టు అని నేను గనక నిరూపించాలని ప్రయత్నిస్తే నేను గెలవలేకపోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి చెడ్డ ఆర్కిటెక్ట్ అని మనం ఎప్పటికీ నిరూపించలేము. కానీ ఒక వ్యక్తి చెడ్డవాడు అని నిరూపిస్తే ఆటోమేటిక్గా అతను చెడ్డ ఆర్కిటెక్ట్ అవుతాడు. దిస్ ఈజ్ ద సైకాలజీ ఆఫ్ హ్యూమన్ అని ఎలిజబెత్ ఎం టూహీ అంటాడు. ఇంకా తన ప్రసంగాన్ని మొదలు పెడతాడు డొమినిక్ ఫ్రాంకన్ దగ్గర. ఏమని, చూడు, ఒక వ్యక్తి మీద నువ్వు గెలుపు సాధించాలంటే అతను చేసే పనిని నువ్వు విమర్శిస్తే ప్రజలు పట్టించుకోరు. అతను సాధించిన విజయాలను నువ్వు విమర్శిస్తే ప్రజలు పట్టించుకోరు. ఒక వ్యక్తిని నువ్వు విమర్శించాలి అని అంటే, ఒక వ్యక్తి మీద నువ్వు గెలవాలి అంటే అతన్ని డీమోరలైజ్ చేయాలి. డీమోరలైజ్ చేయాలంటే అతని కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద అక్రమ సంబంధాలు కనిపెట్టాలి. అతని యొక్క క్యారెక్టర్ మంచిది కాదని అతని మీద క్యారెక్టర్ అసాసినేషన్ మొదలు పెట్టాలి. అతను దేవుళ్ళ యొక్క నమ్మకాలని చెడగొట్టాడని, ఎంతోమంది ప్రజల నమ్మకాలని చెడగొట్టాడని అతని మీద అతని వ్యక్తిత్వం దెబ్బతినేలాగా ఒక పెద్ద నేరం అతని మీద మోపాలి.
ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తావో అతను డిమోరలైజ్ అవుతాడు. ఎప్పుడైతే అతను డిమోరలైజ్ అవుతాడో ఆ డిమోరలైజ్ మీద నువ్వు గెలుపు సాధించవచ్చు అని అంటాడు. ఒక వ్యక్తిని ఎదుర్కోవాలి అని అంటే ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి నువ్వు ఆ వ్యక్తి చేసే పని మీద కాదు దెబ్బ కొట్టాల్సింది. ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం ఒక సమాజంలో బతుకుతుంది, ఆ సమాజానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఆ సిద్ధాంతాల వెనక కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలని నువ్వు మూలంలో దెబ్బ కొట్టాలి. ఎప్పుడైతే ఆ నమ్మకం మూలంలో నువ్వు దెబ్బ కొడతావో ఆటోమేటిక్గా ఆ నమ్మకం సిద్ధాంతాన్ని తాగుతుంది, ఆ సిద్ధాంతం సమాజాన్ని తాగుతుంది, ఆ సమాజం కుటుంబాన్ని తాగుతుంది. అప్పుడు నువ్వు అతని మీద గెలవచ్చు. దిస్ ఈజ్ మై ఫిలాసఫీ, దిస్ ఈజ్ మై ప్లాన్, ఇది నేను ఎంచుకున్న పద్ధతి, ఎట్లా ఉంది నేను కొట్టిన దెబ్బ అని అంటాడు. డొమినిక్ ఫ్రాంకన్ చాలా మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉండి డోర్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు పిలిచి ఎలిజబెత్ ఎమ్ టూహీ అంటాడు, కోర్టులో రేపు కేసు హియరింగ్కి రాబోతుంది, నువ్వు ఎవరి వైపు సాక్ష్యం చెప్తావంటే నేను ఎవరి వైపు చెప్పాలో వాళ్ళ వైపు చెప్తాను అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే డొమినిక్ ఫ్రాంకన్ రోర్క్ దగ్గరికి వెళ్తుంది. రోర్కు డొమినిక్ ఫ్రాంకన్కి అంతా తెలుసు అని చెప్పి చాలా మౌనంగా ఉంటాడు. డొమినిక్ ఫ్రాంకన్ ఏమీ అడగడు. అలాగే డొమినిక్ ఫ్రాంకన్ కూడా రోర్క్కి అంతా తెలుసు అని చెప్పి డొమినిక్ ఫ్రాంకన్ కూడా రోర్క్ని ఏమీ అడగదు. కానీ ఒక ప్రశ్న ఇస్తుంది, ఈ బిల్డింగ్ నువ్వు కట్టడానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది రోర్క్, ఎందుకు ఒప్పుకున్నావు? ఇప్పుడు అర్థమైందా నీకు? నువ్వు జీవితంలో ఎప్పుడు గెలవకూడదు, నీకు ఎటువంటి కాంట్రాక్ట్స్ రాకూడదని, నీ ఓటమి కోసం నేను ఎందుకు పనిచేస్తున్నానో తెలుసా? ఇలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అని. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఇరుక్కుపోయి ఓడిపోకూడదని, నువ్వు ఓటమి పాలు కావాలని, నీ ఓటమి కోసం నిరంతరం ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా నా ప్రేమ అంటే ఏంటో అని అంటుంది డొమినిక్ ఫ్రాంకన్. సో వెరీ 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 పవర్ఫుల్ రివీల్ ఇది. ప్రతి కాంట్రాక్ట్ నీ దగ్గరికి రాకుండా ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఇందుకే నీ వ్యక్తిత్వం, నీ చిత్తశుద్ధి, నీ నిజాయితీ, నీ పద్ధతి, నీ పని, ఇవేవి నచ్చని వ్యక్తులు నీకు కాంట్రాక్ట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు నిన్ను ఇలాంటి పొజిషన్కి లాగుతారు, నిన్ను నేల మీదకి లాగి కింద పడేస్తారు అనే, నువ్వు నేల మీద పడటం ఇష్టం లేకనే ప్రతి కాంట్రాక్ట్ నీకు రాకుండా నేను పోరాడుతున్నాను. నీకు వచ్చే కాంట్రాక్ట్ ఎలాగో నీకు వస్తుంది, అది నీకు తిండికి, నీ బట్టకి, నీ జీవితానికి సరిపోతుంది. ఇదే నా లక్ష్యం, ఇదే నా మనసులో నేను అనుకున్న నీ గురించి నేను చేస్తున్న యుద్ధం, అర్థమైందా అని అంటుంది. రోర్క్ ఆ మాటలు విని చాలా మౌనంగా ఉండి డొమినిక్ ఫ్రాంకన్ చేయబట్టుకుంటాడు. సో ఒక్కరితో వాళ్ళ కన్వర్జేషన్ అయిపోతుంది. వాళ్ళకి అర్థమైపోతుంది ఒకరికొకరు ఏం చేశారు అనేది. డొమినిక్ ఫ్రాంకన్ ఏదైతే విషయాన్ని ఎందుకోసం ప్రతి ఒక్క కాంట్రాక్ట్ని తన దగ్గరికి రాకుండా చేస్తుందో, ఇట్లాంటి నేరస్తులు ప్రతి వెనకాల ఈ తన రోర్క్కి తాను కాంట్రాక్ట్ ఇచ్చే ప్రతి కాంట్రాక్ట్ వెనకాల ఎలాంటి దురుద్దేశం ఉంటుందో, ఏ దురుద్దేశాన్ని వాళ్ళు పట్టుకొని లాగి రోర్క్ మీద కేసు పెట్టి రోర్క్ని కొలాప్స్ చేస్తారో అనే విషయం డొమినిక్ ఫ్రాంకన్ ముందే గమనించి, అందుకే ఏ కాంట్రాక్ట్ అయితే రోర్క్కు రాకపోతే రోర్క్ ఓడిపోడు, రోర్క్ జీవితం నాశనం కాదు అని ఫీల్ అవుతుందో ఆ ప్రతి కాంట్రాక్ట్ రోర్క్కు రాకుండా ప్రయత్నిస్తుంది. రోర్క్ కోసం డొమినిక్ ఫ్రాంకన్ ఈ యుద్ధం చేస్తుందనే విషయం రోర్క్కి ఆల్రెడీ తెలుసు. కానీ మరి ఎపిసోడ్ 12లో ఎందుకు రివీల్ చేశారు అంటే, చదివే వాళ్ళకి తెలియాలని, చూసే సమాజానికి అర్థం కావాలని చెప్పి డొమినిక్ ఫ్రాంకన్ యొక్క రియల్ క్యారెక్టర్ ఇక్కడ రివీల్ చేస్తారు ఐన్ ర్యాండ్ గారు. సో వాళ్ళ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. సో కట్ చేస్తే నెక్స్ట్ కోర్టు సీన్ మొదలవుతుంది. కోర్టులో లాయరు ఎవరెవరైతే స్టోడర్డ్కి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరినీ పిలుస్తారు. ద ఫస్ట్ వ్యక్తి టూహీని పిలుస్తారు. చెప్పండి టూహీ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? స్టోడర్డ్ కట్టించిన ఆలయం గురించి మీ ఉద్దేశం ఏమిటి అని అడుగుతారు. ఆలయాన్ని నేను చూశానండి, అది ప్రజల నమ్మకానికి అవమానకరంగా ఉంది, దేవుడి నమ్మకానికి అవమానకరంగా ఉంది, దేవుడి మీద ప్రజలు పెట్టుకున్న విశ్వాసాలకి అది చాలా అసహ్యకరంగా ఉద్దేశాన్ని పుట్టించే దానిలాగా ఉంది. ఏ గుడి అయినా సరే, ఏ దేవాలయం అయినా కట్టడానికి 2 పద్ధతులు ఉంటాయి, 2 నియమాలు ఉంటాయి. మొట్టమొదటి నియమం, అది మనిషికి చాలా వినయాన్ని నేర్పించే దానిలాగా ఉండాలి ఆ దేవాలయం.
రెండు, మనిషికి చాలా భయాన్ని కలిగించే దానిలాగా ఉండాలి. భయాన్ని ఎందుకు కలిగించాలి అని అంటే, ప్రతి మనిషి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు గనక దేవుడు క్షమించకపోతే ఆ పాపాలకు తగ్గ కర్మఫలం తాను అనుభవించాల్సి వస్తుంది. పాపాలు చేయకూడదు, మనం పాపాలు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ప్రజల్లో మొట్టమొదట కలగాలి. అది మొదటి నియమం. రెండు, మనిషి చాలా వినయంగా అవ్వాలి. తనలో ఉన్న అహంకారం పోయి చాలా వినమ్రతగా మోకరిల్లి దేవుడు ముందు దండం పెట్టాలి. ఈ రెండు నియమాలు ఉంటాయి. ఏ దేవాలయమైనా కట్టేటప్పుడు ఈ రెండు నియమాలని అతను ఉల్లంఘించాడు, రోర్క్ ఉల్లంఘించాడు. అది కేవలం తన యొక్క అసమర్థతకి, తన యొక్క అహంకారానికి, మానవ జాతిని మొత్తాన్ని అవమానకరంగా భావించేలా, మానవ జాతి మొత్తం చాలా అసహ్యంగా ఫీల్ అయ్యేలా ఆ కట్టడం, ఆ దేవాలయం ఉన్నది. ఇది నా అభిప్రాయం అని అంటాడు. థ్యాంక్ యూ టూహి గారు, మీరు వెళ్ళి మీ ప్రదేశంలో కూర్చోవచ్చు అంటాడు జడ్జి. నెక్స్ట్ సాక్ష్యాన్ని పిలుస్తారు. నెక్స్ట్ సాక్ష్యం ఎవరో తెలుసా? తన చిన్ననాటి స్నేహితుడు, రోర్క్ యొక్క చిన్ననాటి స్నేహితుడు పీటర్ కీటింగ్. రివీల్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ పీటర్ కీటింగ్ మందు దాగొస్తాడు సాక్ష్యం చెప్పడానికి. చెప్పండి కీటింగ్ గారు, మీరేమనుకుంటున్నారు రోర్కు కట్టిన ఆలయం గురించి అంటే? అసలు నేనేమనుకోవడం ఏంటండి, అసలు ఎవడైనా మనిషి అనేవాడు ఆ దేవాలయం ఎట్లా కడతాడా? అసలు ప్లాన్ ఇలా ఉంటుందా? విగ్రహాలు ఎలా ఉంటాయా? శిల్పాలు ఎలా కడతారా? గోడలు ఎవడన్నా ఇట్లా డిజైన్ చేస్తాడా? స్పేస్ ఎవడన్నా ఇట్లా ఆక్యుపై చేస్తాడా? అసలు ఏమనుకుంటున్నాడండి రోర్క్ తన గురించి తాను? ఎవరైనా సలహా ఇవ్వడానికి వెళ్తే తనను అవమానిస్తాడు. ఎవరైనా సలహా ఇవ్వడానికి తన దగ్గరికి వెళ్తే తాను చెప్పేది వినడు. తాను అనుకున్నదే రైట్ అంటాడు. తాను ఆలోచించేదే కరెక్ట్ అంటాడు. మానవ సమాజాన్ని మొత్తం ఎవరికి ఉండే ఇష్టం వాళ్ళకు ఉండొద్దు అంటాడు. ఒక బిల్డింగ్ ఇలా కట్టాలి అని ఎవరైనా క్లయింట్స్ తన దగ్గరకు వస్తే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటాడు. అని అంటే ఇమీడియట్గా జడ్జి అంటాడు, కీటింగ్ గారు, మీరు విషయాన్ని పక్కదారి తీసుకెళ్తున్నారు. మేము ఇక్కడ రోర్కు కట్టిన ఆలయం గురించి మాట్లాడమని చెప్తున్నాము, మీరు అనవసరంగా పర్సనల్గా వెళ్తున్నారు అంటే. లేదు నేను పర్సనల్గా వెళ్ళాను, నేను మళ్ళీ చెప్తాను. అతను కట్టిన ఆలయం అనేది చాలా అవమానకరంగా ఉంది. ఒక ఆలయం కట్టేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, టూహి గారు చెప్పినట్టు. వాటిని ఫాలో అవ్వాలి కదా. కనీసం వాటిని ఫాలో అవ్వాలి అని చెప్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పే మాటలను అసలు ధిక్కరిస్తాడు ఇతను. ఇతను ఏమన్నా మునగాడా? ఇతను ఏమన్నా మానవ సమాజాన్ని మొత్తం ఉద్ధరించడానికి పుట్టినోడా? అసలు ఏంటండి ఇతను? ఎంతో కోట్ల డబ్బు పెట్టి ఎవరైనా క్లయింట్లు తన దగ్గరకు వచ్చి ఈ బిల్డింగ్ నాకు కావాలి అని కట్టమని చెప్పినప్పుడు ఇది కట్టకూడదు, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని పాఠాలు చెప్తాడు ఏంటండి ఇతను? డబ్బు పెట్టి కట్టించుకునేది వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇతను కట్టాలి, కానీ ఇతనికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టించుకుంటారా? ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు ఇది ఎక్కడ లాజిక్ ఇతనికి? మనిషికి తన ఇష్టం తనకు ఉండడం తప్ప, బిల్డింగ్ కట్టించుకునేవాడు వాడికి నచ్చినట్టుగా కట్టించుకోవాలి అని అనుకోవడం తప్ప, ఎవరిష్టం వాళ్ళకుంటే ఇది కాదు ఇలాగే ఉండాలని సిద్ధాంతం చెప్పడానికి ఈడెవడండి అంటాడు అని చెప్పి ఊగుతూ ఉంటాడు తాగి. మళ్ళీ జడ్జి గారు అంటారు, సారీ మిస్టర్ కీటింగ్, మీరు అనవసరంగా వ్యక్తిగతంగా వెళ్తున్నారు, అలా వ్యక్తిగతంగా వెళ్ళటానికి వీల్లేదు అంటారు. కానీ పీటర్ కీటింగ్ ఏంటంటే, వాళ్ళ లోపల ఉన్న ఫ్రస్ట్రేషను, చిన్నప్పటి నుంచి వాడి లోపల ఉన్న ఒక ఆవేదన, ఒక కోపం, ఒక జలసు, అదంతా వాడు బయట పెట్టుకోవడానికి ఒక అవకాశంగా పీటర్ కీటింగ్ ఫీల్ అవుతున్నాడు రోర్క్ గురించి. సరే, ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, నేను చెప్పాలనుకుంటుంది ఏం లేదండి, ఇతను ఇంకొకసారి బిల్డింగ్ కట్టకుండా ఈ ఆర్కిటెక్ట్లోకి అసలు ఇతను రాకుండా ఇతని మీద భారీగా నష్టపరిహారం వేయాలి అంటాడు. సరే కీటింగ్ గారు, మీరు వెళ్ళండి, చాలా థ్యాంక్స్ అంటాడు జడ్జి గారు. సో కీటింగ్ వెళ్ళిపోతాడు. కీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత చివరి సాక్ష్యం చెప్పే వ్యక్తి డొమినిక్ ఫ్రాంకన్. డొమినిక్ ఫ్రాంకన్ స్టోడర్డ్కి ఫేవర్గా సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ఒప్పుకుంది అని అంటే, డొమినిక్ ఫ్రాంకన్ వాళ్ళ నాన్నగారు చెప్తారన్నమాట టూహికి, మా కూతురిని కూడా నీ తరపున సాక్ష్యం చెప్పించేటట్టు ఒప్పించు, నువ్వు అడుగు, తను నీ తరపునే చెప్తుంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తారు. అలాగే వాళ్ళ నాన్నగారు డొమినిక్ ఫ్రాంకన్కి చెప్తారు, వాళ్ళ నాన్నగారు కూడా, చెప్పు నువ్వు టూహికి స్టోడర్ట్కి ఫేవర్గానే చెప్పు అంటే డొమినిక్ ఫ్రాంకన్ ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రోర్క్కి ఆపోజిట్గా రాసింది కదా వార్తలు. మరి ఇప్పుడు సడన్గా రోర్క్కి సపోర్ట్గా చెప్పే సాక్షిలాగా వెళ్తే బాగోదు కదా, అందుకని ఇటువైపు వచ్చింది. కానీ తన స్టైల్ తనది. సో వచ్చింది, ఆ బోన్లో నుంచుంది. జడ్జి గారు అడుగుతారు, చెప్పండి డొమినిక్ ఫ్రాంకన్ గారు, మీ అభిప్రాయం ఏమిటి?
రోర్కు కట్టిన ఈ యొక్క ఆలయం మీద మీ ఉద్దేశం ఏమిటి, మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఈ సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, రోర్కు చేసింది 100కి 100% తప్పండి, రోర్కు చేసింది 100కి 100% అన్యాయం, రోర్కు ఖచ్చితంగా శిక్ష పడాలి, రోర్కు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకు అంటే ఎల్స్వర్త్ M2 ఏమంటాడు అంటే, మనిషి పాపి, మనిషి పుట్టుకతోనే పాపి, మనిషి ఎప్పుడు భయాందోళనతో ఒక భీతితో బతకాలి, దేవుడి ముందు మోకరిల్లాలి, చేతులు జోడించి నేను చాలా పాపిని, నేను చాలా ఆత్మవిశ్వాసం లేనివాడిని, నేను ఏది సాధించలేని బలహీనమైన వ్యక్తిని, నన్ను నువ్వే కాపాడు దేవుడా అని చెప్పి దండం పెట్టి నిరంతరం మనిషి ఒక భయంతో బతకాలి అని టూహీ అంటాడండి. అది నిజం. కానీ రోర్కు కట్టిన ఆలయం, మనిషి చాలా శక్తివంతుడు, మనిషి చాలా బలమైన వాడు, మనిషి ఏదైనా సంకల్పిస్తే చేయగలడు, మనిషి తన విధిరాతని తానే రాసుకోగలడు, తన తలరాతని తానే రాసుకోగలడు, తాను అనుకున్న లక్ష్యం వైపు తన సంకల్పంతో, తన మీద ఉన్న విశ్వాసంతో తాను బతకగలడు. ప్రతి మనిషిలో ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్ని గుర్తించేలాగా, ఆ చైతన్యం ప్రస్ఫుటంగా కనపడేలాగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఖచ్చితంగా ఇది తప్పే. ఎల్స్వర్త్ M2 చెప్పిందే రైట్. ఎల్స్వర్త్ M2 ఏమంటాడంటే, మనిషి ఎప్పుడు కూడా దేవుణ్ణి క్షమాపణలు కోరుకోవాలి, ఎప్పుడు మోచేతులు జోడించి క్షమాపణలు కోరుకోవాలి అని అంటాడు. రోర్కేమో ఎవరిని క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం లేదు, శక్తి నీలోనే ఉంది, సంకల్పం నీలోనే ఉంది, నువ్వు చేయగలగాలనుకుంటున్న లక్ష్యాన్ని, నువ్వు చేయాలి అనుకుంటున్న పనిని చిత్తశుద్ధితో 100కు 100% నీ కృషి పెట్టి చెయ్యు అని ఒక చైతన్యం కనపడేలాగా ఆలయాన్ని నిర్మించాడు. సో ఖచ్చితంగా అది తప్పే. టూహీ చేసిందే కరెక్టు అని అంటుంది. అప్పుడు జడ్జి గారు అంటారు, మిస్ డొమినిక్ ఫ్రాంకన్, మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ నేను టూహీ గురించి మాట్లాడమనట్లేదు, రోర్కు కట్టిన ఆలయం గురించి మాట్లాడమంటున్నాను, మీరు టూహీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే, లేదు నేను రోర్కు కట్టిన ఆలయం గురించే మాట్లాడుతున్నాను, రోర్కునే విమర్శిస్తున్నాను, మీకు అర్థం కావట్లేదు. ఎలాగో చెప్పమంటారా జడ్జి గారు? ఒక పందికి ముత్యాలను అలంకరించి తర్వాత మళ్ళా ఆ పందిలో నుంచి ఒక్క ముక్కను కూడా తిరిగి ఆశించకుండా తన జీవితం మొత్తాన్ని, కృషిని మొత్తాన్ని పెట్టి ఆ పందిని ముత్యాలతో అలంకరించినప్పుడు తిరిగి ఆ ముత్యాల్లోంచి కానీ ఆ పందిలోంచి కానీ ఒక్క ముక్కను కూడా ఆశించకుండా చేసిన వ్యక్తి హోవార్డ్ రోర్కు. ఇప్పుడు చెప్పండి, నా కోపం ముత్యాల మీద చూపించాలా, పంది మీద చూపించాలా, ఈ హోవార్డ్ రోర్కు మీద చూపించాలా? నేను హోవార్డ్ రోర్కు మీదే చూపిస్తా. నేను చేస్తుంది కూడా అదే. నేను టూహీకి సపోర్ట్గా మాట్లాడట్లేదు, రోర్కుకి సపోర్ట్గా మాట్లాడట్లేదు. రోర్కుని నేను వ్యతిరేకిస్తున్నాను, రోర్కుని తిడుతున్నాను. మనుషులు ఎప్పుడు కూడా లిమింగ్ అనే ఒక జంతువు లాంటి వాళ్ళు. ఆ జంతువు ఎప్పుడు నీటి నుంచి బయటికి రాదు, ఎప్పుడు నీటి లోపలే బతుకుతుంది. ఒకవేళ నీటి నుంచి కనుక బయటకు వస్తే ఖచ్చితంగా అది ఆరోపణకి, నేరానికి గురవుతుంది. మనుషులు కూడా ఇప్పుడు అలాగే బతుకుతున్నారు. నేను హోవార్డ్ రోర్కుని శిక్షించాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే మనుషులకు అసాధ్యం కాని విషయాల్ని సాధ్యం చేయాలని ప్రయత్నం చేసి చివరికి తానే ఓడిపోగలిగే స్థితికి వచ్చి, అలాంటి స్థితిలో ఉన్నందుకు రోర్కుకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా తాను అనుకుంటున్న ఒక స్థాయిని మించి ఎక్కువగా ఎదగడానికి ఆలోచించరు. తాను అనుకుంటున్న మూఢనమ్మకాలు దాటి బయటికి రారు. వారు అనుకుంటున్న అపనమ్మకాలని, వారు అనుకుంటున్న ఆత్మవిశ్వాసం లేని, ఆత్మగౌరవం లేని వ్యక్తిత్వంలోంచి ఎప్పుడు వాళ్ళు బయటికి రారు. అలాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలని, అలాంటి వాళ్ళకి చైతన్యం కలిగించాలని ప్రయత్నం చేసిన రోర్కుకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని అంటుంది. ఈ ఆలయం కనుక ఇలాగే ఉంటే మనుషులు ఎవరు కూడా వారి ముఖాలను వారి అద్దంలో చూసుకోరు అని చెప్తుంది. ఎందుకు వారి ముఖాలను వారి అద్దంలో చూసుకోరు అంటే, ప్రతి మనిషిలో ఒక మృగం ఉంటాడు, ప్రతి మనిషిలో ఒక డార్క్ సైడ్ ఉంటుంది, ప్రతి మనిషిలో ఒక చీకటి కోణం ఉంటుంది. అతనిలో ఉన్న చీకటి కోణాన్ని, అతనిలో ఉన్న మృగాన్ని, అతనిలో ఉన్న క్రూరత్వ లక్షణాలని ప్రతిఘటించేలా
వాటిని స్పష్టంగా బయటికి కనిపించేలా చేసినప్పుడే వాడిలో ఉన్న చెడు అనేది బయటికి పోతుంది. అందుకోసమే ఈ దేవాలయంలో ఈ విగ్రహాల్ని ఇంత వికారంగా, ఇంత వికృతాకారంలో, ఇంత నగ్నమైన కొన్ని విగ్రహాల రూపంలో ఎందుకు పెట్టాడు హోవార్డ్ రోర్క్ అంటే, తనలో ఉన్న చెడుని, తనలో ఉన్న డార్క్ సైడ్ని, తనలో ఉన్న చీకటి కోణాన్ని తాను ఒకసారి పరీక్షించుకొని బయటికి స్పష్టంగా చూసినప్పుడు మనిషి తన నుంచి బయటికి వస్తాడు. మనిషి తనని జయించగలుగుతాడు, తనని తాను జయించగలుగుతాడు. తనని తాను జయించగలిగినప్పుడు తనకు ఒక ఆత్మగౌరవం వస్తుంది. అందుకోసమే ఈ గుడి కట్టాడు, ఆ గుడిని అట్లా డిజైన్ చేశాడు. కానీ మనుషులు ఎవరికి దాని నుంచి బయటపడటం ఇష్టం లేదు. మనిషికి ఎప్పుడు క్షమించమని అడగటం కావాలి, మనిషికి ఎప్పుడు కర్మల మీద డిపెండ్ అవ్వడం కావాలి, మనుషులకి ఎప్పుడు నేను పాపిని అని తనను తాను అపనమ్మకం చేసుకోవడం కావాలి, మనిషికి ఎప్పుడు తన మించి ఏదో ఒక గొప్ప శక్తి ఉంది, ఆ శక్తికి ఎప్పుడు మోకాళ్ళ మీద వంగాలి, వాళ్ళ చేతుల్లో ఆ శక్తి కింద మనం కీలు బొమ్మలం అనే బానిస వ్యవస్థలోనే మనుషులు ఉంటారు. అలాంటి వ్యవస్థని మార్చాలని పనిగట్టుకొని బయలుదేరిన రోర్కుకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. నేను చెప్పగలిగింది మొత్తం చెప్పాను అని అనుకుంటున్నాను. ఇదే నా అభిప్రాయం అని చెప్తుంది. సో అక్కడితో సాక్షులు అందరు అయిపోతారు. సో సాక్ష్యం వినబడుతుంది. ఫస్ట్ టూహీ గారు సాక్ష్యం చెప్పిన తర్వాత రోర్క్ మీరేమైనా ప్రశ్నిస్తారా అని అడుగుతాడు. జడ్జి రోర్క్ని ఏం ప్రశ్నలు లేవండి అని తలుపుతాడు. తర్వాత పీటర్ కీటింగ్ వచ్చినప్పుడు అడుగుతాడు. పీటర్ కీటింగ్ సాక్ష్యం అయిపోయిన తర్వాత రోర్క్ని అడుగుతాడు జడ్జి, ఏమైనా ప్రశ్నిస్తారా, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నాకేం ప్రశ్నలు లేవండి అంటాడు. డొమినిక్ ఫ్రాంకన్ సాక్ష్యం అయిపోయిన తర్వాత జడ్జి మళ్ళీ రోర్క్ని అడుగుతాడు, రోర్క్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని. నాకేం ప్రశ్నలు లేవండి అంటాడు. చివరగా మళ్ళీ అడుగుతాడు జడ్జి, రోర్క్ సాక్ష్యాలన్నీ అయిపోయాయి, మీ గురించి మీరు ఏమైనా వాదించుకోవాలనుకుంటున్నారా? నాకే ప్రశ్నలు లేవండి అంటాడు. అన్నిటిని మౌనంగా విని మౌనంగా ఉంటాడు. సో అక్కడితో ఎపిసోడ్ 12 అయిపోతుంది. టోటల్గా ఈ ఎపిసోడ్ 12లో ఐన్ ర్యాండ్ గారు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మీరు గమనిస్తే ఆ కోర్టులో స్టోడర్ట్, పీటర్ కీటింగ్, ఎలిజబెత్ ఎం టూహీ, అల్వా స్కారెట్, హాల్కమ్, జాన్ ఎరిక్స్నైట్ వీళ్ళందరూ ఒకవైపు ఉంటారు. ఇంకోవైపు మైక్, హోవార్డ్ రోర్క్, మెలోరీ వీళ్ళంతా ఒకవైపు ఉంటారు. ఆస్టిన్ హెల్లర్. మీరు చూస్తే మన జీవితంలో ఎవరు నీ వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, సరైన కష్టం సరైన ఆపద వచ్చినప్పుడు తేలిపోతారు మనుషులు. మామూలు టైంలో అందరూ గుంపులుగా ఉంటారు. ఎవడు మనోడో ఎవడో పక్కోడో అసలు ఎవడు బయటోడో అర్థం కాదు. ఒక్కసారి ఆ గుంపులో నీకేదైనా కష్టం వచ్చిందని తెలిసినప్పుడు మొత్తం పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవడో మిగలడు. చివరికి చుట్టూ తిరిగితే ఎవడో ఒకడు, కనీసం ఒక 2-3 అన్న నీ పక్కన నిలబడితే నువ్వు గొప్పోడు జీవితంలో. ఆస్టిన్ హెల్లరు, మైకు, మెలోరీ వీళ్ళందరూ ఒకవైపు ఉంటారు రోర్క్ తరపున. వీళ్ళంతా రోర్క్ను ఉద్దేశించి రోర్క్కి ఏదో మంచి చేయాలని ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళు రోర్క్ని స్వతహాగా అర్థం చేసుకొని రోర్క్లో ఉన్న నైతికతని, రోర్క్లో ఉన్న ఒక క్యారెక్టర్ని సేమ్ వాళ్ళల్లో కూడా కలిగి ఉన్నారు. అందుకే జీవితంలో ఒక కైండ్ ఆఫ్ ఆలోచన కలిగిన వాళ్ళు, ఒక సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు, ఒక క్లారిటీ కలిగిన వాళ్ళంతా ఒక మనుషులంతా ఒకవైపు ఉంటారు. అనైతికత కలిగిన వాళ్ళు, అన్యాయం చేద్దాం అనుకున్న వాళ్ళు, నేరం చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎలా అయినా సరే డబ్బు సంపాదించడమే ముఖ్యం అనుకునేవాళ్ళు ఆ బ్యాచ్ అంతా ఒకవైపు ఉంటారు. ఇది మొదటి విషయం. 2, డొమినిక్ ఫ్రాంకన్ ఇప్పటివరకు చాలా అపార్థం చేసుకున్నాం మనం. కానీ కట్ చేస్తే ఎపిసోడ్ 12లో ఎప్పుడైతే రోర్క్ మీద కేసు పడి రేపు కేసు చర్చ జరగబోతుంది, స్టోడర్ట్ రోర్క్ మీద కేసు వేశాడు అనగానే ఇమీడియట్గా డొమినిక్ ఫ్రాంకన్ దగ్గరకు వచ్చి ఎలిజబెత్ ఎం టూహీ తన గెలుపుని ప్రదర్శించేటట్టుగా, డొమినిక్ ఫ్రాంకన్ని అవమానకరంగా మాట్లాడేటట్టుగా తన ప్రసంగం మొత్తం మాట్లాడుతూ ఉండగా మొత్తం విని మౌనంగా డోర్ క్లోజ్ చేసి రోర్క్ దగ్గరికి బయలుదేరుకుంటూ వచ్చి
ఈ కట్టడం నువ్వు ఒప్పుకోకుండా ఉండాల్సింది. అర్థమైందా నీకు? నేను ఎందుకు కొన్ని కాంట్రాక్ట్స్ నీ దగ్గరికి రాకుండా నేను ఎందుకు ప్రయత్నిస్తున్నానో తెలుసా? ఆ కాంట్రాక్ట్స్ వెనకాల నిన్ను ఇరికించాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు నిన్ను ఇరికించాలని ఒక ప్లాన్ ఉంది. అందుకోసమే నేను వాటిని రాకుండా చేశాను. నేను నీకు ఎంతో మేలు చేశాను, గుర్తించావా? ఇప్పటికైనా అర్థమైందా నీకు అంటుంది. అంటే ఒక మనిషి యొక్క ప్రేమ, ఒక మనిషి మీద ఇంకొక మనిషికి ఉండే ప్రేమ అనేది సినిమాల్లో చూపించినట్టుగా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా, కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటా, ఏదో ఒక సానుకూలమైన మాటలు మాట్లాడే పద్ధతిలోనే ఉండదు అందరి ప్రేమ. ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్క డిఫరెంట్ వర్షన్లో ఉంటుంది. సో డొమినిక్ ఫ్రాంక్లిన్ యొక్క చర్య, డొమినిక్ ఫ్రాంక్లిన్ యొక్క ఉద్దేశం ఏంటనేది రోర్కుకు ముందే తెలుసు, కానీ మనకి ఇప్పుడు తెలిసింది ఐన్ ర్యాండ్ ద్వారా. డొమినిక్ ఫ్రాంక్లిన్ ఎప్పుడూ కూడా రోర్కు మంచినే కోరుకుంటుంది. అందుకే కొన్ని విషయాల్లో రోర్కు ఓడిపోవాలి అని కోరుకుంది. అన్ని జీవితంలో, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు అనేది, ఆ ప్రవర్తన వెనకాల ఉండే ఉద్దేశం ఏంటనేది మనిషికి అర్థం చేసుకునే శక్తి ఉన్నప్పుడే ఒక మనిషి ప్రేమ ఏంటిది, ఒక మనిషి నిజంగా ప్రేమ ఉందా మనిషిలో లేదా అనే విషయం అర్థమవుతుంది. సో కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డొమినిక్ ఫ్రాంక్లిన్ యొక్క క్యారెక్టర్ ఏందనేది మనకు తెలిసింది. మూడో విషయం, పీటర్ కీటింగ్ కోర్టులోకి వచ్చి నువ్వు ఆలయం గురించి ఏం మాట్లాడుతున్నావో చెప్పు అంటే వాడిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం చెప్తూ ఉంటాడు రోర్కు మీద. అంటే ఒక మనిషి మీద జలస్, అసూయ ఉంటే అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ప్రేమైన మనిషిలో కొంచెం తగ్గుతుందేమో కానీ జలస్, అసూయ అనేది పెరుగుతూనే ఉంటుంది అనడానికి పీటర్ కీటింగ్ నిదర్శనం. ఇంకా ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎల్స్వర్త్ M2 ఎంత మేధావంటే కావాలనే రోర్కుకి స్టోడర్డ్ కట్టే ఆలయాన్ని, స్టోడర్డ్ ఒక ఆలయం కట్టాలని నిర్ణయించుకుంటే ఆ ఆలయం కట్టాలనుకుంటున్నావు కదా అని స్టోడర్డ్ని పిలిపించి ఆ ఆలయం కట్టడానికి ఒక సరైన వ్యక్తి ఉన్నాడు అని చెప్పి, ఆ వ్యక్తి రోర్కు అని చెప్పి, ఆ రోర్కుకి ఆ కాంట్రాక్ట్ ఇప్పించిన తర్వాత డొమినిక్ ఫ్రాంక్లిన్ దగ్గరికి వస్తే డొమినిక్ ఫ్రాంక్లిన్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే రోర్కుని ప్రసిద్ధికి ఎక్కించాలని అంటాడు. ఆ డైలాగ్ మీరు చూస్తే ఎపిసోడ్ 11లో ప్రసిద్ధికి ఎక్కించాలి అని అంటాడు. అంటే అది అర్థమైందా? ఇన్ వాట్ వే హీ టోల్డ్ దట్, ఏ వర్షన్లో అతను అన్నాడు అంటే అతనికి పేరు తేవాలి అన్నాడు. ఎలాంటి పేరు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. తీరా బిల్డింగ్ పూర్తయిన తర్వాత తాను అనుకున్న ప్రణాళిక ప్రకారమే దానికి వ్యతిరేకమైన భావన తెప్పించాడు. ఎందుకు వ్యతిరేకమైన భావన తెప్పించగలిగాడు అంటే రోర్కు ఖచ్చితంగా తనదైన ఒక శైలిలో కడతాడు. రోర్కు కట్టిన శైలి అనేది 99% జనాలకు అర్థం కాదు, 10% మందికి అర్థమవుతుంది. ఏదైతే జనాలకి అర్థం కాదో ఆ అర్థం కాని ప్రజలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ఆ అర్థం కాని ప్రజలకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఆ మూఢనమ్మకాలని, ఆ సిద్ధాంతాలని, ఆ అపనమ్మకాలని ఆయుధంగా తీసుకొని దాని మీద గేమ్ ప్లే చేస్తాడు. ప్లే చేసి డిమోరలైజ్ చేస్తాడు రోర్కుని జనాల్లో. ఏదైతే 99% జనాలు ఒక విషయాన్ని నమ్ముతారో ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టినప్పుడు ఒక మనిషి డిమోరలైజ్ అయిపోతాడు. ఒక మనిషిని నువ్వు గెలవాలి అంటే ముందు ఆ మనిషి చేసే పనిని నువ్వు గెలవలేవు. ఆ మనిషి వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు మనిషి డిమోరలైజ్ అయినప్పుడు అప్పుడు అతను నిరాధాయుడిగా ఉన్నప్పుడు అతని మీద దెబ్బ కొడతారు మనుషులు. దిస్ ఈజ్ అ స్ట్రాటజీ ఆఫ్ ఎల్స్వర్త్ M2 మీరు కరెక్ట్గా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జరిగింది ఇదే. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు చిరంజీవి గారి కూతురు ఎవరితోనో లేచిపోయింది అని చెప్పి ఆ విషయాన్ని బాగా హైలైట్ చేశారు. బికాస్ ద మీడియా అండ్ జర్నలిజం దే ఆర్ ట్రయింగ్ టు డిమోరలైజ్ చిరంజీవి. కట్ చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎట్లా డిమోరలైజ్ చేయాలని చూశారు. 3 పెళ్ళిళ్ళు అన్నారు. దట్ ఈజ్ ఆల్సో డిమోరలైజింగ్ కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించాలి? సినిమాల పరంగా విమర్శిస్తారా? అతనికి వచ్చిన సినిమాలు అతను చేస్తున్నారు, దెర్ ఇస్ నో స్కోప్. అతని డ్యాన్సుల్ని, అతని డైలాగ్ని, అతని స్టైల్ని విమర్శిస్తారా? లేదు. అతనికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అతను వేసినట్టు డ్యాన్స్ ఎవరో వేయలేరు, అతను నడిచినట్టు ఎవరో నడవలేరు, అతను చెప్పిన డైలాగ్ మాడ్యులేషన్ ఎవరో చెప్పలేరు. చెప్పినా అది పవన్ కళ్యాణ్ గారికి కాపీ అవుతుంది. రోర్కు కూడా అదే. రోర్కు కూడా ఒక స్టైల్ ఉంది. ఇల్లు కట్టడంలో ఒక మేకింగ్ ఉంది, ఒక డిజైన్ ఉంది, ఒక ఆర్కిటెక్చర్ ఉంది. దాన్ని ఎట్లా విమర్శించగలుగుతారు ఎవరైనా? అది అతని శైలి, దాన్ని విమర్శించలేరు. అప్పుడు ఏం చేయాలి?
పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే విమర్శించలేని స్థాయి ఉంటుందో అతని స్టైల్ మీద కానీ, అతని నటన మీద కానీ, అతని డ్యాన్స్ మీద కానీ, మరి ఎట్లా విమర్శించాలి? ఒక పర్టికులర్ పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు రాజకీయాల్లో పట్టుకున్నారు పెళ్ళిళ్ళ గురించి. సో పెళ్ళిళ్ళ గురించి పట్టించుకుంటే పెళ్ళి అనేది ఒక నమ్మకమైన వ్యవస్థ, పెళ్ళి అనేది ఒక బలమైన వ్యవస్థ, పెళ్ళి అనేది చాలా చాలా విశ్వాసం కలిగిన వ్యవస్థ. ఈ పెళ్ళి అనేది ఒకరితోనే చేసుకోవాలి, ఒకరితోనే ఉండాలి అనేది ఒక సిద్ధాంతం. అలాంటి సిద్ధాంతాన్ని తను బ్రేక్ చేశాడు. అంటే ఎంతోమంది మనుషుల నమ్మకాన్ని దెబ్బతీశాడు. పెళ్ళి అనే వ్యవస్థ మీద గౌరవం లేకుండా, పెళ్ళి అనే వ్యవస్థని గౌరవించకుండా ఒకరి తర్వాత ఇద్దరు, ఇద్దరి తర్వాత ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. దిస్ ఈజ్ ఆల్సో డిమారలైజింగ్. ఇలాంటి ఒక డిమారలైజింగ్ స్ట్రాటజీని పట్టుకొని ఎల్స్వర్త్ M2 రోర్క్ మీద దెబ్బ కొట్టాడు. కరెక్ట్గా షాట్ పడింది. డొమినిక్ ఫ్రాంకన్కి అర్థమైంది. డొమినిక్ ఫ్రాంకన్ దగ్గరికి ఛాలెంజ్ చేశాడు. నేను చాలా తెలివి తక్కువ అని అనుకున్నావు కదా, ఎట్లా ఉంది ఇప్పుడు నా దెబ్బ? నువ్వు చాలా చిన్నపిల్లవి, నువ్వు ఒకవైపునే కొడతావు, నువ్వు ఏదైతే విషయం అర్థం లేనిది అనుకుంటావో ఆ అర్థం లేని విషయం మీదనే నేను దెబ్బ కొడతా అంటాడు. ఏమిటి అర్థం లేని విషయం? ఏవైతే సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు ఇవి ఉంటాయి, ఇవి అర్థం లేనివి అని డొమినిక్ ఫ్రాంకన్ ఫీల్ అవుతుంది కదా. అదే సాంప్రదాయాలు, అవే మూఢనమ్మకాలు, అదే భక్తి, అదే వ్యవస్థ, అదే దేవుడు అనే వ్యవస్థ మీద ఆయుధాలుగా తీసుకొని వాటి మీదనే దెబ్బ కొట్టాడు ఎల్స్వర్త్ M2. దిస్ ఈస్ ద ప్యూర్ గేమ్ ఆఫ్ ఎల్స్వర్త్ M2. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, రోర్క్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడో, డొమినిక్ ఫ్రాంకన్ నెక్స్ట్ ఎట్లా రెస్పాన్స్ అయ్యి తన తదుపరి చర్య ఎట్లా ఉంటుందో, రోర్క్ యొక్క స్నేహితులు ఎలా రెస్పాండ్ అవుతారో, మైక్, మెలోరీ, ఆస్టిన్ హెల్లర్ వీళ్ళు ఎటువంటి సహకారం అందిస్తారో, అంతమంది సాక్షులు ఒకరి తర్వాత ఒకళ్ళు మొత్తం రోర్కు ఆపోజిట్గా సాక్ష్యం చెప్తూ అందరూ వెళ్ళిపోయిన తర్వాత రోర్క్ నీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగిన తర్వాత కూడా నాకు ఎటువంటి ప్రశ్నలు లేవని మౌనంగా కూర్చున్నాడు. ఈ మౌనంగా కూర్చున్న రోర్క్ యొక్క అంతర్గత శక్తి దీన్ని ఎట్లా ఎదుర్కొంటుందో, ఎట్లా తిరగబడి చివరికి గెలుస్తాడా, ఓడిపోతాడా తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను టాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.